అలాగే ఈ క్వశ్చన్ మనకి ఆంధ్రప్రదేశ్లో 2024 జరిగినటువంటి టెట్ పేపర్ 2 రావడం జరిగిందమ్మా. అయితే మన లాభ శాతము నష్ట శాతం సంబంధించింది. ఇక్కడ డైరెక్ట్గా మనం దీన్ని భిన్నాల్లో చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కొన్న వెల అనేది అమ్మిన వెల 75%, 75%, 75% అంటే మనం ఏం రాయించదాన్ని ఇక్కడ 75/100గా రాయొచ్చా. అప్పుడు 25తో ఇది ఒక 3 టైమ్స్ వెళ్ళిపోతుంది, 25తో ఒక 4 టైమ్స్, అంటే దీని మళ్ళీ ఏమైందమ్మా 3/4. ఇప్పుడు మనకు భిన్నంలో మనకు తెలిసింది హారం అనేది ఉంది, మనకు మొత్తాన్ని సూచిస్తుంది. ఇక్కడ మొత్తం ఎవరు, ఇక్కడ మనం కొన్న వెలని అమ్మిన వెలలో చెప్తున్నాం కాబట్టి అమ్మిన వెల హారంలో ఉంటుంది, కొన్న వెల లాభంలో ఉంటుంది. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంది, మనం 4 రూపాయలకు కొన్నాము, 3 రూపాయలకు అమ్మేసాము, అంటే ఇక్కడ లాభం ఎంత వచ్చిందమ్మా, లాభం 1 రూపాయి ఉంది. కానీ మనకు కావాల్సింది ఇక్కడ లాభ శాతం. లాభం ఇప్పుడు కూడా మనకి ఎక్కడ చూడాలి, కొన్న వేలలో, కాబట్టి ఇది 1/3 ఇంటూ 100. సో 1/3 ఇంటూ 100, 100/3, 100/3 అంటే దీని వాల్యూ ఏమవుతుందమ్మా 33, 1/3% అవుతుంది. సో మన ఆన్సర్ ఈస్ 4.